ఎన్నికల ఫలితాలు వచ్చాయి. ఓడిపోయిన వాళ్ళు నైతిక విజయం మాదే అని కొండ బద్దలు కొట్టేశారు. గెలిచిన వాళ్ళు సంబరాల్లో మునిగి తేలిపోతున్నారు. మరి ఎన్నికల ఫలితాలపై మా బ్రేకింగ్ న్యూస్ బాద్షా చేసే విశ్లేషణ ఏంటో చూసేద్దాం. మొదలెట్టేశాడు రా బాబు. తిరగాసానియా ఆపు, ఇంకా ఆపు. సత్తన్నా నీ డాన్స్ చూడలే. సారీ జోగన్న, గెలిచిన పార్టీ కార్యకర్తలు డాన్స్ చేస్తుంటే చూసి చూసి అట్టా అలవాటైపోయింది. సరే ఈ ఎన్నికల ఫలితాలను విశ్లేషించి కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల పరిస్థితి ఎలా ఉందో చెప్పు. 3 పార్టీలు హ్యాపీగా ఉన్నాయన్న. 3 పార్టీలు హ్యాపీనా? అదేంటది? అవును జోగన్న, బీజేపీ వాళ్ళేమో స్వీట్లు పంచుకొని పండగ చేసుకున్నారు. జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో డిపాజిట్ కూడా రాలేదు కదా వాళ్ళకి. జూబ్లీ హిల్స్ లో ఓడిపోయినందుకు కాదు జోగన్న, బీహార్ లో గెలిచినందుకు. ఓహో, మరి బీహార్ లో కాంగ్రెస్ పరిస్థితి ఏంటి? కాంగ్రెస్ వాళ్ళు కూడా సంబరాలు చేసుకున్నారు. కాంగ్రెస్ అక్కడ చిత్తుగా ఓడిపోయింది కదా, దానికి ఎందుకు సంబరాలు? బీహార్ లో ఓడిపోయినందుకు కాదు జోగన్న, జూబ్లీ హిల్స్ లో గెలిచారుగా అందుకు. మరి బీఆర్ఎస్ సంగతి ఏంటి? వాళ్ళు కూడా లోపల సంతోషంగానే ఉండరు జోగన్న. వాళ్ళకెందుకు సంతోషం? జూబ్లీ హిల్స్ లో ఓడిపోయారు కదా వాళ్ళు ఓడిపోయినందుకు కాదు జోగన్న, ఇక్కడేమో బీజేపీకి డిపాజిట్ రానందుకు, బీహార్లో ఏమో కాంగ్రెస్ చిత్తుగా ఓడిపోయింది. ఏదో మలయాళం సినిమా చూస్తున్నట్టు ఉంది నాకేటి అర్థం కావట్లేదు. పార్టీ సంగతి సరే తిరకాసానియా, మరి ఆ పార్టీ నాయకులు రియాక్షన్ ఏంటో చెప్పు ముందు. సీఎం రేవంత్ రెడ్డి ఏమో తమ ఓటమి మీద సమీక్షించుకుంటాం అన్నారు జోగన్న. అదేంటి, జూబ్లీస్ ఎన్నికల్లో గెలిచాడు కదా, మళ్ళీ సమీక్షలేటి? అబ్బా, నీతో ఇదే తలనొప్పి జోగన్న. నేను చెప్పాను జూబ్లీ హిల్స్ గురించి కాదనా, బీహార్లో రిజల్ట్ గురించే. ఓహో, మరి బండి సంజయ్ గోరెడ్డి అంటున్నారు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది తమ ప్రభుత్వమే అంటున్నాడు. ఆల్రెడీ ఫుల్ మెజార్టీతో అధికారంలోకి వచ్చింది కదా. ఆయన చెప్పింది బీహార్ గురించి కాదన్నా, తెలంగాణ గురించి. ఓరి నీ దుంప తెగ, నా దుంప తెంచుతున్నావు కదా అన్నయ్య నీ విశ్లేషణలతోటి. వాళ్ళు చెప్పిందే కదనా నేను చెప్తున్నానా, నేనేమన్నా కొత్తగా చెప్తున్నానా? సరే, ఇదంతా కాసేపు పక్కనెట్టి ఏపీలో రాజకీయాల పరిస్థితి ఏంటో చెప్పు. ఒకసారి చార్మినార్ దగ్గరికి వెళ్ళొచ్చి చెప్తా జోగన్న. చార్మినార్ దగ్గరకా? అక్కడికే ఎందుకు? అక్కడ బిర్యానీ చాలా బాగుంటదంట, నేను వెళ్ళి తినేసి వచ్చి చెప్తా. ఈ ఓవర్ యాక్షనే వద్దనేది. బిర్యానీ తినడానికి ఓల్డ్ సిటీకి వెళ్ళాలా? నీకు తెలియదు జోగన్న, అక్కడికి వెళ్ళి బాబు గారి బ్రాండెడ్ బిర్యానీ తినొస్తా. కావాలంటే నీకు కూడా ఒక పార్సల్ తీసుకొస్తా. బాబు గారు బ్రాండెడ్ బిర్యానీనా? అది ఎప్పుడు ఇట్టారు? కొత్తగా పెట్టలేదనా, బాబు గారు ఉన్నప్పుడే స్టార్ట్ చేశారు. ఎవరు చెప్పారు అని నువ్వు ఎలాగో అడగతావు కదా, అందుకే ముందే చెప్తున్నా, ఒకసారి అటు చూడు. హైదరాబాద్ బిర్యానీని కూడా ప్రమోట్ చేశాం. రాను ఉస్మానియా బిస్కెట్లు, ఇరానీ సాయి కూడా ఆయన అకౌంట్ లో వేసేసుకునేలా ఉన్నారు బాబు గారు. ఇందు జోగన్న, అక్కడ ఒక ఆయన ఇందాకటి నుంచి నా వైపే చూస్తున్నాడనా. ఎవరాళ్ళు? మొన్న మా ఇంటి పక్కన ఒక ఆయన నా ఎన్నికల్లో పోటీ చేస్తా గెలుస్తానా అన్నాడు. నీకేమి, నువ్వు ఖచ్చితంగా గెలుస్తావని చెప్పి సర్వే చేసి మరీ చెప్పానన్నా. నువ్వు సర్వేలు కూడా చేస్తావేంటి? సర్వే లేదు, సమోసా లేదన్నా. నేను వాడికి కొద్దిగా బాకీ ఉండా, నువ్వు గెలవవు అంటే నా బాకీ తీర్చు అంటాడేమోనని గెలుస్తావు అని చెప్పాను. పోయి నామినేషన్ వేసాడన్నా. నువ్వు గెలుస్తావని చెప్పిన క్యాండిడేట్ పరిస్థితి ఏంటి? డిపాజిట్ సంగతి పక్కన పెట్టానా, వాళ్ళ ఇంట్లో 2 ఓట్లు ఉన్నాయి, అయితే ఒకే ఓటు పడింది. వాళ్ళ భార్య ఉన్న ఆయన ఓటు వేరే వాళ్ళకి వేసి ఉంటుందంటావా, లేకపోతే ఇతనే ఆయన ఓటు కన్ఫ్యూజన్లో వేరే వాళ్ళకి వేసాడంటావా? చెప్పిన పని చెయ్యవు కానీ సర్వేలు చేస్తున్నావా? సర్వేలు వాళ్ళు ఇటే వస్తున్నారనా. వాళ్ళు వచ్చిగా నిన్ను అడిగితే నేను ఇక్కడ లేనని చెప్పు, బీహార్లో రిపోర్టింగ్ పోయాడు ఇంకా రాలేదని చెప్పు, నేను వచ్చేస్తున్నాను నీ దగ్గరికి ఆఫీస్కి. తిరకాసు రిపోర్టింగ్ డీకోడ్ చేసుకోవాలంటే మినిమం డిగ్రీ అయినా చేసి ఉండాలి. మా నోటితో చాలా కష్టం అండి బాబు.